నేను సమస్యల మీద మాట్లాడుతున్నాను. మీద జవాబు చెప్పే సత్తటువంటి అసమర్థులు వ్యక్తిగతంగా దాడి చేస్తారు. ఆ వ్యక్తిగతంగా బురదలే ప్రయత్నం చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. దమ్ముంటే సిబిఐ ఎంక్వైరీ ఎందుకు చేయలేదో చెప్పాలా? గతంలో మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎందుకు రాశారు సిబిఐ ఎంక్వైరీ కోసం కేంద్ర ప్రభుత్వానికి? బీజేపీ ఒకటే, ఎక్కడ ఒకటి, ఎవరొకటి, ఎవరి చరిత్ర ఏంటి? చర్చకు వస్తున్న కాంగ్రెస్ పార్టీ ఎవరికి చర్చ ఏందో? ఎవరు ఎప్పుడైనా కలిశారా? మేము బీఆర్ఎస్ తో కానీ, టీఆర్ఎస్ తో కానీ, కేసీఆర్ తోటి కానీ మీరు కలిశారు. మీ పార్టీ చరిత్ర, కలిసి అధికారంలో ఉన్నారు, కలిసి కాపురాలు చేశారు. కాబట్టి సమస్యల మీద మాట్లాడకుండా వ్యక్తిత్వాల మీద, వ్యక్తుల మీద దాడులు చేసి భయపెట్టించాలనుకుంటే భారతీయ జనతా పార్టీ ఇలాంటి తాటాకు చక్కులకు భయపడేటువంటి పార్టీ కాదు, ఇలాంటి చప్పులు భయపడేటువంటి ప్రభుత్వం కాదు. మీ పార్టీ ప్రెసిడెంటే భారతీయ జనతా పార్టీ దాటికి తట్టుకోలేక రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునికి రాజీనామా చేసి విదేశాలకు మీరెంత అని అడుగుతా ఉన్నాను. రాహుల్ గాంధీ పార్టీ నడపలేను మహాప్రభు, ఈ బీజేపీ నేను తట్టుకోలేను, నాతోటి చేత కాదు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసి విదేశాలకు పరిగెత్తినటువంటి చరిత్ర మీది. మమ్మల్ని విమర్శిస్తే భయపడతామా? ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.